రెస్టరేషన్. అంటే స్పెయిన్, పోర్చుగల్ లాంటి దేశాల్లో పూర్తిగా రెన్యూవబుల్ పవర్ మీదనే ఈ గ్రిడ్ స్టెబిలిటీ కోసం థర్మల్ పవర్ మెయింటైన్ చేయకుండా చేస్తే ఈ ప్రమాదం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మిగతా దేశాలన్నీ జాగ్రత్త పడతాయి. గ్రిడ్ స్టెబిలిటీ కోసం థర్మల్ పవర్ కూడా కంపల్సరీ యాడ్ చేసుకుంటూ పోవాలని. సో హైయర్ రిన్యూవబుల్ పెనట్రేషన్ వితౌట్ అడిక్వేట్ బేస్ లోడ్ కెపాసిటీ, బేస్ లోడ్ కెపాసిటీ థర్మల్తో అండ్ ల్యాక్ ఆఫ్ ఆల్టర్నేట్ సోర్స్ కెన్ లీడ్ టు గ్రిడ్ ఫెయిల్యూర్. గ్రిడ్ ఫెయిల్యూర్ ఒకసారి అయితే ఈ రాష్ట్రం మీదనే నమ్మకం కూడా పోతుంది వచ్చే ఇన్వెస్టర్స్కి, ఇండస్ట్రీస్కి. అట్లాగే థర్మల్ కెపాసిటీ రోడ్ మ్యాప్ ఇన్ మెగావాట్స్. సో దీని ప్రకారం కొంత కంపల్సరీ దాని మెయింటెనెన్స్ కోసం మనం చేసుకో 25-26 కల్లా ఎగ్జిస్టింగ్ కెపాసిటీ 13,042 ఉంది. రిక్వైర్మెంట్ యాజ్ పర్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ప్రకారం 13,042 ఇస్ ఫైన్. 25-26 సరిపోయింది. 26-27 కూడా ఫైన్. 27-28 కూడా ఫైన్. 28-29 కల్లా వచ్చేవారికి -496. ఈ గ్రిడ్ స్టెబిలిటీకి రిక్వైర్డ్ మనం థర్మల్ పవర్ 28-29 కల్లా 496 మినిమం థర్మల్ పవర్ ఏర్పాటు చేసుకోవాలి. 29-30 కల్లా 1,596 కంపల్సరీ కావాలి. కొంతమంది అవగాహన లేనటువంటి వాళ్ళు సోలార్ పవర్ బ్రహ్మాండం చీపు దొరుకుతుంది కదా, థర్మల్ ఎందుకు అని మాట్లాడేటువంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే పూర్తి సబ్జెక్ట్ లోపల పోకుండా ఏదో స్టేట్మెంట్లు ఇచ్చేసి గడిపేస్తాం. బట్ దిస్ ఈస్ ది రియాలిటీ వాట్ ఎగ్జాక్ట్ ది స్టేట్ నీడ్స్. అట్లాగే 34-35 కల్లా 3,704 మెగావాట్స్ అవసరం ఉంది. ఈ 3 ట్రిలియన్ ఎకానమీ ప్రకారం లెక్క వేసుకుంటే మళ్ళీ ఇది 3,550 29-30 కల్లా థర్మల్ పవర్ అవసరం ఉంది. 3 ట్రిలియన్ ఎకానమీ ప్రకారం మనం ఎవ్రీ ఇయర్ జిఎస్డిపి గ్రోత్ ఎంత ఉంటుందో దాని సరిపోయేటువంటి పవర్లో గ్రిడ్ మెయింటెనెన్స్ కోసం థర్మల్ పవర్ ఎంత అవసరం, ఇంత అవసరం 3,550 by 29-30 కల్లా. ఈ థర్మల్ పవర్ 3,550ని పూర్తి చేసుకోవాలంటే థర్మల్ పవర్కి మినిమం 6 to 7 years. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 6 to 7 years మినిమం పడుతుంది. ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే కట్టుకోవటం 6 to 7 years పడుతుంది. ఉదాహరణ భద్రాద్రి పవర్ కానీ థర్మల్ పవర్ కానీ 7 years పట్టింది. అట్లాగే 34-35 కల్లా 9,931 థర్మల్ పవర్ మెగావాట్స్ థర్మల్ పవర్ ఈ రాష్ట్రానికి అవసరం. సో దీనికి సరిపోయేంత 6 సంవత్సరాల ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. స్టార్ట్ చేస్తే తప్ప 6 సంవత్సరాల తర్వాత ఇంత ఈ పవర్ రా. అట్లాగే సో వెన్ వీ గో టు ద నెక్స్ట్ స్లైడ్, థర్మల్ కెపాసిటీ టు సపోర్ట్ నేషనల్ థర్మల్ టార్గెట్స్. సో నేషనల్ థర్మల్ టార్గెట్స్ ప్రకారం చేసుకుంటే 2035 3,50,000 megawatts. This needs 97 gigawatts thermal additional nationally. To support the national target, ఇది నేషనల్ టార్గెట్, భారతదేశ టార్గెట్. దీన్ని సపోర్ట్ చేయడానికి కావాల్సిన మన స్టేట్ యాడ్ చేయాల్సిన ఇంత 5,000 to 6,000 మెగావాట్ థర్మల్ కెపాసిటీ. ఇది మనం 2035 కల్లా యాడ్ చేయాల్సిన మెగావాట్స్ పవర్. Base power addition plant through one of the following ways: coal-based thermal plant establishment by GENCO తో పెట్టొచ్చు, or extension of existing PPS. అంటే ఇప్పుడు మనం థర్మల్ పవర్ ఇంత అవసరం ఉందని అనుకున్నాం కాబట్టి 6 సంవత్సరాల ముందే ప్లాన్ చేసుకోవాలి కాబట్టి దానికి సొంతంగా జెన్కో ద్వారా ఆయన పెట్టుకోవచ్చు, లేదా పెట్టుకొని ఉంటే వాళ్ళతో పీపీఏ చేసుకోవచ్చు, లేదా మేము పీపీఏ చేసుకుంటా అంటూ వాడు పెట్టుకొని మనకు 6 సంవత్సరాల తర్వాత పవర్ ఇవ్వచ్చు, లేకపోతే న్యూక్లియస్ బేస్డ్ థర్మల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ బై జెన్కో ద్వారా పెట్టుకోవచ్చు, సైనింగ్ పీపీఏ విత్ కోల్ న్యూక్లియర్ థర్మల్ ప్లాంట్ ఫర్ ఎల్స్వేర్. సో ఏదో రకంగా
జెన్కో ద్వారా పెట్టుకోవటమా, ఎవరైనా పెట్టుకొని ఉంటే వాళ్ళు పెట్టుకోవటానికి మనం ప్రిపేర్ చేయటమా, లేదా ఆల్రెడీ పెట్టుకొని ఉంటే వాళ్ళతో ప్రిపేర్ చేసుకోవటం, ఏదో ఒకటి అయితే చేసి థర్మల్ పవర్ని యాడ్ చేసుకోవాలి. ఇది చేసుకునే క్రమంలో ఏది తక్కువ ధరకి చెప్పు దొరుకుతుందో దాన్ని చూసి చేసుకోవాలి. దిస్ ఇస్ వాట్ we have to do it. Next, when you go to wind capacity addition as per CE, మనం ఇక్కడ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం విండ్ యాడ్ చేసుకుంటే పెద్ద స్కోప్ లేదు కాబట్టి, దో ఇట్ ఈస్ నీడెడ్, నో స్కోప్ మచ్ ఇన్ తెలంగాణ ఎక్సెప్ట్ ఆ నారాయణపేట్ డిస్ట్రిక్ట్ వెళ్ళి కొద్దిగా వెసులుబాటు అవకాశం ఉంది. బట్ ఇంత రావడానికి స్కోప్ అయితే లేదు కాబట్టి మనం అదర్ ఆల్టర్నేటివ్ గ్రీన్ ఎనర్జీని ఎత్తుకోవాలి. విండ్ కెపాసిటీ అదర్ స్టేట్స్లో చూస్తే మిగతా స్టేట్స్లో తెలంగాణలో కేవలం 128 ఉంది. బట్ వేరే మహారాష్ట్రకి వచ్చే 3604 ఎప్పటికే కాంట్రాక్టెడ్ కెపాసిటీ. ఇన్స్టాల్డ్ కెపాసిటీ చూస్తే 5706. ఇలా మిగతా రాష్ట్రాలు వాళ్ళకు ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ ప్రకారం విండ్ కెపాసిటీ ఆడ ఉంది కాబట్టి కొంత పెద్ద ఎత్తున చేసుకోగలిగారు. వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, మనకేమో విండ్ లేదు కానీ పంప్ స్టోరేజ్ చేసుకోవడానికి కావాల్సిన అడ్వాంటేజ్, లొకేషనల్ అడ్వాంటేజ్. ఇందులో ఉన్న వాళ్ళు ఇందులో వేసుకున్నారు.